హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి 5th నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ నేను తెలుగు మెథడాలజీలో ఏ బిట్స్ వచ్చే ఛాయిస్ ఉంది అంటే ఇప్పుడు మనకు 6 బిట్స్ వస్తాయి కదా తెలుగు మెథడాలజీలో. ఆ 6 బిట్స్లో ఎక్కువగా ఏ టాపిక్ పైన ఫోకస్ చేస్తాడు అనేసి ఒక వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈరోజు ఏంటి అంటే సైకాలజీ తీసుకున్నాను. సో సైకాలజీలో ఎక్కువగా బిట్ ఫోకస్ చేసే ఏరియా ఏంటి, ఓకే అంటే ఇది ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అవుతుంది. ఎక్కువగా ఏ కాన్సెప్ట్ పైన బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది అనేది ప్రీవియస్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేసేసి ఏ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేశాడు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. జస్ట్ ఈ వీడియోలో నేను చెప్పే కాన్సెప్ట్స్ పైన కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎందుకంటే తప్పకుండా దీంట్లో నుంచి బిట్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోని తప్పకుండా యూస్ చేసుకోండి. వీడియోలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ధనాత్మక ప్రేరణ నుంచి ఒక బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో ఈ ప్రేరణ నుంచి ఆల్మోస్ట్ చాలా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఇంకొక బిట్ కూడా నేను చూపిస్తాను. సో ప్రేరణ అనే టాపిక్ ఉంటుంది మనకి. సో ప్రేరణ అంటే ఏంటి, మోటివేషన్ కదా. సో ఈ మోటివేషన్ నుండి తప్పకుండా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఈ ప్రేరణలో మనకు 3 రకాల ప్రేరణలు కనబడతాయండి. ఒకటి బహిర్గత ప్రేరణ అని కనబడుతుంది, దీనినే అసహజ ప్రేరణ లేదంటే కృత్రిమ ప్రేరణ అంటారు. అదేవిధంగా అంతర్గత ప్రేరణ కనబడుతుంది, దీన్నే సహజ ప్రేరణ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సాధన ప్రేరణ అని కనబడతాయి. ఓకే, ఈ ప్రేరణ నుండి బిట్ ఫ్రేమ్ అవ్వాలి అంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుంది, కంపల్సరీగా చూసుకోండి. సో ఒక్కసారి ర్యాపిడ్గా రివిజన్ చేసుకోండి. బహిర్గత ప్రేరణ అంటే ఏందండి, బహిర్గత అంటే అసహజ ప్రేరణ అని అర్థం. అంటే ఒక పనిని తీసుకుంటే ఆ పని ఆ వ్యక్తికి ఇష్టం లేకపోయినా, అతనికి నచ్చకపోయినా, కేవలం బాహ్య ప్రేరకాల కారణంగా మాత్రమే ఆ పనిని చేస్తే అది బహిర్గత ప్రేరణ అంటారండి. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని పిల్లవానికి నేర్చుకోవాలని ఇష్టం లేకపోయినా సరే అమ్మ తిడుతుందనే భయం కారణంగా కావచ్చు, లేదంటే ఆ పని చేస్తే నన్ను పొగడతారు, సో నాకు పొగడతలు వస్తాయి అనే కారణంగా కావచ్చు. అంటే ఇతరుల మెప్పు పొందడం కోసం, ఇతరుల కోసం ఒక పనిని చేస్తే అది బహిర్గత ప్రేరణ అవుతుంది. ఓకే, అదే అంతర్గత ప్రేరణ అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ ఇష్టం లేకపోయినా చేస్తాడు, బట్ ఇక్కడ అంతర్గత ప్రేరణలో ఎవ్వరితో సంబంధం లేదండి, అతనికి నచ్చితేనే ఆ పని చేస్తాడు. ఓకే, బాహ్య కారకాలతో సంబంధం లేకుండా, అంటే పొగడ్తతో కావచ్చు, ఎవరైనా తిడతారని కావచ్చు, అలా కాకుండా జస్ట్ ఆయన యొక్క స్వీయ సంతృప్తి కోసం అతను ఇష్టపడి ఒక పనిని చేస్తే అది అంతర్గత ప్రేరణ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాధన ప్రేరణ. సాధన అంటే ఏదైనా ఒక పనిని సాధించడం. సో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం చేసే ప్రేరణే సాధన ప్రేరణ అంటారు. ఓకే, సో ఈ సాధన ప్రేరణలో కూడా ప్రీవియస్లో బిట్టు పడింది, మైకేవర్ అనే అతని గురించి ఒక బిట్టు పడింది. సో ఈ మైకేవర్ గురించి చూసుకోండి. ఓకే, మైకేవర్ ఏమంటాడు అంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం రేపు ఏ విధంగా ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అని చెప్పింది ఎవరు అంటే మైకేవర్ చెప్తాడు. ఓకే, సో కంపల్సరీగా ప్రేరణలో ఈ కాన్సెప్ట్స్ చూసుకోండి. ఇక్కడ నుండి తప్ప మరో వేరే టాపిక్ నుండి అయితే బిట్టు ఫ్రేమ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ ఏం అడిగాడు అంటే ధనాత్మక ప్రేరణ ఏంటి అని అడిగాడు, అంటే పాజిటివ్ మోటివేషన్ ఏంటి. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్లో అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చూస్తే సరిపోద్ది. చూడండి, గుర్తించకపోవడం, గుర్తిస్తున్నారు అంటే అది పాజిటివ్ అవుతుంది, గుర్తించకపోవడం అనేది నెగిటివ్ కదా. సో ఇది నెగిటివ్ ప్రేరణ అవుతుంది కదా. సో ఇది కాదు. నింద వేస్తున్నాము అంటే ఒకరిని బ్లేమ్ చేస్తున్నాము అంటే అది నెగిటివ్ కదా. సో ఇది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ నిరసించడం అంటే క్రిటిసిజం చేయడం అన్నట్టు. సో అది నిరసించడం అనేది కూడా నెగిటివే అవుతుంది. సో ఇది కాదు. చూడండి, పొగుడుతున్నాము అంటే అది పాజిటివ్ కదండి. సో ఇందులో కనిపించేది పాజిటివ్ ఒకటి. సో పొగడతా అనేది పాజిటివ్. సో ఇది పాజిటివ్ ప్రేరణ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదొకటి. ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకం చదవడం ఈ క్రింది రకపు ప్రేరణ. ఓకే, ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ విన్నారు కదా, ఆన్సర్ చేయండి. చూడండి, ప్రతిఫలాన్ని ఆశించి కానీ అంటే ఏదో ఒకటి బహుమతి ఇస్తారని కావచ్చు, లేదంటే పొగడతారని కావచ్చు. సో ఇలాంటి వాటిని ఆశించకుండా శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ
కాకుండా ఆనందం కోసం మాత్రమే, శిక్ష నుండి తప్పించుకోవడానికి కూడా కాకుండా జస్ట్ ఆయన ఆనందం కోసం మాత్రమే, అంటే అతని ఇష్టం కోసం, అతని స్వీయ సంతృప్తి కోసం, అతని ఆనందం కోసం మాత్రమే పుస్తకాన్ని చదివితే అది ఏ ప్రేరణ అని చెప్పాను? అతని గురించి అతను మాత్రమే ఆలోచించుకొని చేసే పని అంతర్గత ప్రేరణ అవుతుంది. ఓకే, చూడండి, బాహ్య ప్రేరణ బహిర్గత ప్రేరణ కాదు కదా, అంటే బాహ్య కారకాల ద్వారా రావాలి, అంటే వేరే వాళ్ళ కోసం ఆ పని చేయాలి. సో కాదు, సాధనకు సంబంధించి ఏమైనా కనబడుతుందా? లేదు, సృజనాత్మక ప్రేరణ కాదు. ఓకే, ఇది ఈ విధంగా ప్రేరణ నుండి బిట్ ఫ్రేమ్ అవుతా చూసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి అభ్యసన సిద్ధాంతాల నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, అభ్యసన సిద్ధాంతాల నుండి కూడా తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో దీంట్లో ఎక్కువగా శాస్త్రీయ నిబంధన నుంచి బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది, లేదంటే కార్యసాధక నిబంధన స్కిన్నర్ ఉంది కదా, సో అక్కడ నుండి బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది, థార్న్డైక్ నుండి బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుందండి. ఇంకా ముందుకెళ్తే అంతరదృష్టి అభ్యసనం కొహెలర్ది ఉంది కదా, అక్కడ నుండి బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అదేవిధంగా వైగోట్స్కీది ఉంది కదండి సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, అదొకటి. ఇంకొకటి బ్రూనర్ సిద్ధాంతము, నెక్స్ట్ బండూరా సిద్ధాంతం. ఓకే, వీటి నుండి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇది లేకుండా మాత్రం, ఈ టాపిక్స్ నుండి బిట్టు లేకుండా మాత్రం క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదు. ఓకే, సో ఇందులో నేను తీసుకున్న క్వశ్చన్ ఏంటి అంటే శాస్త్రీయ నిబంధన నుంచి బిట్ ఫ్రేమ్ అయింది, సో అది తీసుకున్నాను. సో ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు తెలుసు కదా, పావులో ప్రతిపాదించడం జరిగింది. ఇతను ఎవరిపై ప్రయోగాలు చేశాడండి? కుక్క పైన ప్రయోగం చేయడం జరిగింది. ఓకే, సో ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్నే సాంప్రదాయక సిద్ధాంతం అంటారు, లేదంటే దీన్నే ఉద్దీపన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. సో ఈ కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు, జస్ట్ రీకాల్ చేసుకోండి. సో శాస్త్రీయ నిబంధనలో మనకేం కనబడుతుంది అంటే, ఏదైనా ఒక అంశం చూడగానే మరొక అంశం అనేది మదిలో మెదలాలి. ఓకే, ఒక అంశం చూడగానే మరొక అంశం మదిలో మెదిలితే అలాంటి సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జనగణమన వినగానే ఒక వ్యక్తి లేచి నిలబడతాడు. సో అక్కడ ఒక అంశం ఉంది, అది చూడగానే ఇంకో అంశం ఆటోమేటిక్గా మనసులో మెదిలింది. సో అలాంటివన్నీ కూడా శాస్త్రీయ నిబంధనలకు వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్గా సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఒక రెడ్ లైట్ పడితే కంపల్సరీగా ఇక్కడ వ్యక్తి ఆగిపోతాడు. ఓకే, సో ఇది ఒక అంశం చూడగానే మరొక అంశం మధ్యలో మెదిలింది కదా, సో అలాంటి సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన అంటారు. ఓకే, సో క్వశ్చన్ ఏమడిగాడు, శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం అనేది ఏమవుతుంది అని అడిగారు. ఓకే, సో ఈ పావులో ప్రయోగము 3 దశలుగా జరుగుతుంది, తెలుసు కదండి అవన్నీ. సో ఒక్కసారి రీకాల్ చేసుకోండి. సో మొదటి దశ వచ్చేసి ప్రయోగానికి ముందు, రెండవ దశ ప్రయోగం జరిగేటప్పుడు, మూడవ దశ ప్రయోగం తరువాత. ఓకే, సో దీంట్లో ఫస్ట్ దాంట్లో ప్రయోగానికి ముందు చూసినట్లయితే ఇతను ఏం చేస్తాడు, కుక్కకి ఫస్ట్ ఆహారాన్ని పరిచయం చేస్తాడు. ఓకే, సో ఈ ఆహారాన్ని పరిచయం చేయగానే కుక్క ఆటోమేటిక్గా లాలాజలాన్ని స్రవిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆహారాన్ని పరిచయం చేయడం అనేది సహజ ఉద్దీపన అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది, సహజ ఉద్దీపన అవుతుంది. సో సహజ ఉద్దీపన ఏమని పిలుస్తాము, నిర్నిబంధిత ఉద్దీపన అని పిలుస్తాం. ఓకే, మరి లాలాజలం స్రవించడం అనేది ఆహారం చూసింది, ఆటోమేటిక్గా లాలాజలం వచ్చింది. సో లాలాజలం ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి ఇది మనకేమవుతుంది, సహజ ప్రతిస్పందన అవుతుంది. సో దీన్నే ఏమని పిలుస్తాం, నిర్నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం. ఓకే, ఇది ప్రయోగానికి ముందు. మరి ప్రయోగం జరిగేటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఆహారం తీసుకున్నాడు కదా, సో ఇక్కడ కూడా ఆహారం తీసుకుంటాడు. సో ఆహారం అనేది ఏమవుతుంది, సహజ ఉద్దీపనే కదా, సో ఇది సహజ ఉద్దీపన అవుతుంది. ఓకే, అంటే నిర్నిబంధిత ఉద్దీపన. సో దీనికి ఏం చేస్తాడు అంటే గంట శబ్దాన్ని పరిచయం చేస్తాడండి. ఓకే, ఆహారం అనేది సహజ సిద్ధంగా డైరెక్ట్గా పెట్టేసింది కాబట్టి అది సహజ ఉద్దీపన. ఓకే, గంట శబ్దం అనేది దానికి ఇప్పటివరకు పరిచయం ఉందా, కుక్కకి లేదు కదా, ఆహారం అనేది ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అది సహజ ఉద్దీపన అవుతుంది. గంట శబ్దం అనేది ఇప్పటివరకు దానికి పరిచయం లేదు. సో పరిచయం లేని దాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇదేమవుతుంది అంటే అసహజ ఉద్దీపన అవుతుంది. ఓకే, అసహజ ఉద్దీపన అంటే దీన్ని నిబంధిత ఉద్దీపన అంటారండి. ఓకే, చూడండి, సహజ అంటే నిర్నిబంధిత, అసహజ అంటే నిబంధిత. సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది ఫలితం అంటే, గంట శబ్దం ఉన్నా కానీ దానికి ముందుగా పరిచయం ఉన్న ఆహారం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, అది లాలాజలాన్ని స్రవిస్తుంది. సో లాలాజలం స్రవించింది అంటే అదేంది, సహజ ప్రతిస్పందనే కదా, దానికి ఉన్న సహజంగా ప్రతిస్పందించినట్టే అది ఇక్కడ కూడా ఆహారాన్ని చూసి సహజంగా ప్రతిస్పందిస్తుంది. సో లాలాజలం అనేది ఆటోమేటిక్గా స్రవిస్తుంది. ఓకే, ఇది
ప్రయోగం జరిగేటప్పుడు. ప్రయోగం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇక్కడ ఆహారాన్ని గంటని పరిచయం చేశాడు కాబట్టి ఇక్కడ ఆహారాన్ని పూర్తిగా తొలగించేసి ఏం చేస్తాడంటే ఓన్లీ గంట శబ్దం మాత్రమే పెడతాడండి. ఓకే, సో ఇక్కడ గంట ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ గంట శబ్దం పెట్టిండు, సో దానికి పరిచయం లేనిది కాబట్టి అది అసహజ ఉద్దీపన అవుతుంది. సో ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది, అసహజ ఉద్దీపన లేదంటే ఏమని చెప్పా, నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఓకే, సో దీనికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ పైన ఆహారాన్ని పెట్టి గంట శబ్దం పెట్టాడు కాబట్టి అంటే దానికి అర్థమైపోతుంది గంట శబ్దం వచ్చింది అంటే నాకు ఆహారం అనేది వస్తుంది అని అర్థమైపోతుంది. సో ఇక్కడ గంట శబ్దం లాస్ట్గా ప్రవేశపెట్టాడు కాబట్టి గంట శబ్దం వినబడగానే ఆటోమేటిక్గా లాలాజలాన్ని స్రవిస్తుంది. సో ఇలా లాలాజలాన్ని స్రవించింది, ఆటోమేటిక్గా స్రవించింది కాబట్టి ఇక్కడ అసహజ ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది సో ఈ కాన్సెప్ట్ నుండి డెఫినెట్గా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. చాలా క్లారిటీగా చెప్పాను, చూసుకోండి. సో ఏమడిగాడు, గంట శబ్దం అనేది ఏమవుతుంది అని అడిగాడు. చూడండి, ఆహారం అనేది ఏమవుతుంది అంటే అది సహజ ఉద్దీపన అవుతుంది, ఎందుకంటే దానికి తెలుసు కాబట్టి. గంట శబ్దం అనేది దానికి తెలుసా, తెలియదు కదా, తెలియదు కాబట్టి అది అసహజ ఉద్దీపన అవుతుంది. దీన్నే ఏమని చెప్పా, సహజ ఉద్దీపన అయితేనేమో నిర్నిబంధిత, అసహజ ఉద్దీపన అయితేనేమో నిబంధిత అని చెప్పా. సో అసహజ ఉద్దీపన కాబట్టి నిబంధిత ఉద్దీపన అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఎందుకు, గంట శబ్దం అనేది దానికి తెలియదు కాబట్టి అది అసహజ కిందికి వెళ్ళిపోతుంది. తెలిసింది అయితే సహజ అవుతుంది, తెలియంది కాబట్టి అసహజ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఫ్రేమ్ అవ్వడానికి చాయిస్ ఉన్న కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే శాస్త్రీయ నిబంధన తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. ఓకే, దీంట్లో ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 పెడగాగి నుండి బిట్ ఫ్రేమ్ అయితే మాత్రం ఎన్సిఎఫ్ 2005 ఆర్టీఈ 2009 నుండి తప్పకుండా బిట్ ఉంటుంది. సో దీంట్లో ఏ కాన్సెప్ట్ పైన ఎక్కువగా బిట్ ఫ్రేమ్ అవుతుంది అనేది ఈ పార్ట్ ఆఫ్ టైంలో నేను చెప్తాను. సో ఎన్సిఎఫ్ 2005 అనేది ఎన్నవ ఎన్సిఎఫ్ అని అడగడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఈ ఎన్సిఎఫ్ 2005 అనేది 4th ఎన్సిఎఫ్ అండి. సో నేను ఆల్రెడీ ఎన్సిఎఫ్ 2005 పైన ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మొత్తం చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఎన్సిఎఫ్ 2005 అనేది 4th ఎన్సిఎఫ్ అండి. సో ఈ ఎన్సిఎఫ్ 2005ని రూపొందించింది ఎవరు అని అడుగుతారు. ఎన్సిఆర్టీ రూపొందించింది. దీన్ని సిఫారసు చేసింది ఎవరు అంటే యశ్పాల్ సిఫారసు చేశాడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, సిఫారసు చేసింది యశ్పాల్, రూపొందించింది మాత్రం ఎన్సిఆర్టీ. ఓకే, సో మరి ఇది దేనిపై ఎక్కువగా ఫోకస్ చేసింది అంటే భారరహిత అభ్యసనం. ఓకే, భారరహిత అభ్యసనం పైన ఇది ఫోకస్ చేయడం జరిగింది. సో దీంట్లో మొదటి వాక్యం అనేది ఎవరు చెప్పారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో నుండి మొదటి వాక్యాన్ని తీసుకున్నారు. అదే చివరి వాక్యం అనేది నీతా మొహ్లా అనే ఆవిడ ఒక మాట అంటది, నేటి విద్యా విధానం నా కుమారుణ్ణి చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేసిందని అంటది. సో ఆ వాక్యంతో ఈ ఎన్సిఎఫ్ 2005 అనేది ముగుస్తుంది. ఓకే, సో దీంట్లో ఇంకా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఎన్సిఎఫ్ 2005లో మనకి 4 మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా అక్కడి నుంచే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్, పుస్తక జ్ఞానాన్ని ఏం చేయాలి అంటే బయటి జ్ఞానంతో అనుసంధానం చేయాలి. ఓకే, పుస్తక జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానం చేయాలి. సెకండ్ వన్, బట్టి పద్ధతులను అదేవిధంగా కంఠస్థ పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయాలని చెప్తారు. థర్డ్ ఏం చెప్తారు అంటే పాఠ్య ప్రణాళిక ఉంటుంది కదా, సో దాన్ని కేవలం పుస్తకంకి మాత్రమే పరిమితం చేయరాదంటాడు. అదేవిధంగా ఫోర్త్ వన్, పరీక్షలన్నింటినీ సరళీకరించి తరగతి గది జీవితానికి ఐక్యం చేయాలని చెప్పేసి చెప్తాడు. సో ఈ 4 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, తప్పకుండా దీని నుండే బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఎన్సిఎఫ్ 2005లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఆ అధ్యాయాలు అనేటివి ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో 5 అధ్యాయాలు ఉంటాయండి. సో ఫస్ట్ అధ్యాయం వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 యొక్క దృక్పథం అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అభ్యసనం జ్ఞానం అని ఉంటుంది. థర్డ్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక మరియు పాఠశాల దశలు మూల్యాంకనం. ఫోర్త్ వచ్చేసి పాఠశాల తరగతి గది వాతావరణం. ఫిఫ్త్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక. ఓకే,
అంటే సంస్కరణలు అని. సో ఈ 5 కంపల్సరీగా ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అడిగింది ఏంటి, NCF 2005 దేన్ని ప్రోత్సహించదు అని అడిగాడు. చూడండి, అన్వేషణల ద్వారా అభ్యసనం. సో NCF 2005 అనేది నిర్మాణాత్మక వాదం మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే, సో నిర్మాణాత్మక వాదం అంటే ఏంటి, నిర్మాణాత్మక వాదం అంటే జీన్ పియాజే చెప్తాడు కదా, అంటే ఒక కాన్సెప్ట్ అనేది పిల్లవాడికి తనంతట తానే సొంతంగా నేర్చుకునే విధంగా ఉండాలి. సో సొంతంగా వానంతల వాడే నేర్చుకుంటూ ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటూ ఉంటే జ్ఞాన నిర్మాణం అనేది ఏర్పడుతుంది అనేదే నిర్మాణాత్మక వాదం కదా. సో ఆ కాన్సెప్ట్ పైనే NCF 2005 కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అన్వేషణ ద్వారా అంటే పిల్లవాడు సొంతంగా చేసి నేర్చుకుంటాడు కదా. సో అన్వేషణల ద్వారా అభ్యసనం అనేది ప్రోత్సహిస్తుంది. భాగస్వామ్య అభ్యసనం, సో కంపల్సరీగా ప్రతి కాన్సెప్ట్లో భాగస్వామ్యం కలిగి ఉంటాడు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ బట్టి అభ్యసనం. చూడండి, ఆల్రెడీ మార్గదర్శక సూత్రాలు చెప్పుకున్నాం కదా, బట్టి అభ్యసనం నుండి బట్టి విధానాన్ని దూరం చేయాలని చెప్తాడు కదా. సో బట్టి అభ్యసనం ప్రోత్సహిస్తుందా NCF 2005? ప్రోత్సహించదు. సో ఇది కాదు. చర్చల ద్వారా అభ్యసనం, డెఫినెట్గా డిస్కషన్ మెథడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదొక టైప్ ఆఫ్ బిట్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం గుర్తుపెట్టుకోండి. నేను నెంబర్ ఆఫ్ బిట్స్ చూపిస్తాను, అది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బిట్ ఒకటి ఫ్రేమ్ అయింది. NCF 2005 ప్రాధాన్యత అంశం ఏంటి అని అడిగాడు. చూడండి, బట్టి అభ్యసనం అయితే కాదు కదా, కాదు. పోటీతత్వం అంట, పోటీతత్వం గురించి ఎప్పుడు కూడా ఇది చెప్పదు. సో ఇది కాదు. ఆనందదాయక అభ్యసనం, ఇది కరెక్ట్ అవుతుంది కదండి. ఎందుకు, మార్గదర్శక సూత్రాలనే చూసుకోండి. పుస్తక జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానం చేస్తున్నాడు అంటే జాయ్ఫుల్ లెర్నింగ్కి కంపల్సరీగా స్కోప్ ఉంటుంది. బట్టి పద్ధతులను దూరం చేసినా హాయిగా నేర్చుకుంటాడు పిల్లవాడు. ఓకే, ఇలాంటివన్నింటినీ కంపేర్ చేసుకున్న ఆనందదాయక అభ్యసనం అనేది ప్రాధాన్యత NCF 2005 ప్రాధాన్యతనిచ్చింది. శిక్షలతో కూడిన అభ్యసనం ఉంటుందా, ఉండదు కదా. సో ఇది ఇట్లా అంటే కాన్సెప్ట్ మొత్తం గ్రిప్ ఉంటే ఇలాంటి బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బిట్ ఒకటి ఫ్రేమ్ అయింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 వీరి రచన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని వాక్యాలతో ప్రారంభమవుతుంది. చెప్పండి, NCF 2005లో ఇందాకే చెప్పా, మొదటి వాక్యం ఎవరు రాసిన దాంతో ప్రారంభమవుతుంది, చివరి వాక్యం ఎవరి దాంతో ఎండ్ అవుతుంది అని చెప్పా. ఓకే, మొదటి వాక్యం వచ్చేసి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యం. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఇవి NCF 2005 నుండి పడిన బిట్స్. సో కంపల్సరిగా ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ చూసుకొని వెళ్ళండి, తప్పకుండా బిట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లారెన్స్ కోల్బర్గ్ అండి. సో కోల్బర్గ్ నుండి కూడా తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో కంపల్సరీగా చూసుకోవాలి. కోల్బర్గ్ ఒకటి, పియాజే ఒకటి. సో చూడండి, సో కోల్బర్గ్ అనగానే ఏం గుర్తొస్తుందండి మనకి, చెప్పండి. అందులో ఉండే స్థాయిలేంటి, అందులో ఉండే దశలేంటి అనేవి ఎక్కువగా చూసుకుంటారు. కానీ మెయిన్గా ముందు కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. సో ఈ లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, జ్ఞానాత్మక పరిపక్వత అండి. ఓకే, ఈ జ్ఞానాత్మక పరిపక్వత పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే పిల్లవాడు ఏమి చేస్తారో, ఓకే, పిల్లవాడు ఏమి చేస్తాడో అనే దానికంటే ఏమి ఆలోచిస్తారో. ఓకే, చూడండి, ఆలోచనకి ప్రాధాన్యతనిస్తాడు, వివేచనకి ప్రాధాన్యతనిస్తాడినా. ఓకే, ఏమి చేస్తున్నారు అనే దానికంటే ఏమి ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనే దానికి ప్రాధాన్యతనిస్తాడు. ఓకే, అందుకే జ్ఞానాత్మక పరిపక్వత పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ సిద్ధాంతం వచ్చేసి ఆలోచన, వివేచన, చూడండి ఏమి ఆలోచిస్తారో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది కదా, ఆలోచన, వివేచన, సమర్థత వంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ మెయిన్ కాన్సెప్ట్ ఇది ఒకటి చూసుకోవాలి. సో ఇందులో ఇంకా చూసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇతను 3 స్థాయిలు చెప్తాడు, 6 దశలు చెప్తాడు. కంపల్సరిగా ఫస్ట్ స్థాయిలో ఉన్న దశలేంటి అన్నీ ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 3 స్థాయిల్లో ఫస్ట్ స్థాయి వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి, నెక్స్ట్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఓకే, సో ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 దశలు ఉంటాయి. సో ఇందులో శిక్ష, విధేయత అని ఉంటుంది, అంటే శిక్షకు భయపడి విధేయతను చూపిస్తాడు. నెక్స్ట్ రెండోది సహజ సంతోషానుసరణ సాధనోపయోగం, అంటే బహుమానాల కోసం ఎక్కువగా ఆరాటపడతాడు. అదేవిధంగా స్వయం తృప్తి కోసం ఇక్కడ ఎక్కువగా ఆరాటపడడం జరుగుతుంది. సో ఇవన్నీ తెలిసినవే, జస్ట్ రీకాల్ చేసుకోండి.
నెక్స్ట్ సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ తిరిగి 2 దశలు ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక రీతి అని ఉంటుంది. అంటే మంచి బాలుడు అనిపించుకోవాలి, అంటే అందరి మెప్పు పొందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రయత్నిస్తాడు. అదేవిధంగా ఇది 3 కదా. నెక్స్ట్ 4వది ఏంటి అంటే దశ అధికారం సాంఘిక క్రమాన్ని పాటించడం అండి. అంటే సంఘం నుండి నిందను తప్పించుకోవడానికి సంఘంలో పెట్టిన నియమ నిబంధనలు అనేవి అన్నింటినీ పాటించడానికి ట్రై చేస్తాడు. ఓకే. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 దశలు ఉంటాయి. దీంట్లో ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన రీతి అని ఉంటుంది. అంటే ఏవైనా నియమాలను మార్చుకోవడానికి వీలుగా క్రియేట్ చేసుకోవడం అనేది ఇందులో కనబడుతుంది. అదేవిధంగా లాస్ట్ 6th దశ ఏంటి అంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. అంటే అతనికి నచ్చింది అతనికి అనిపించింది మాత్రమే చేస్తాడు. ఓకే, ఇవి ఉంటాయి. సో ఇందులో నుంచి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఇక్కడ పడితే బేసిక్ కాన్సెప్ట్ పైన పడుతుంది, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ పైన పడుతుంది. ఓకే, సో మరి క్వశ్చన్ ఏమిచ్చాడు అని చూస్తే ఒకసారి కోల్బర్గ్ ప్రధాన సిద్ధాంతం అనేది ప్రధానంగా ఏ అంశాన్ని వివరిస్తుందని అడిగాడు. చూడండి, ఉద్వేగ నియంత్రణ సిద్ధాంతం అంట. సో ఉద్వేగం గురించి మాట్లాడతాడా? లేదు కదా. ఆలోచన గురించి మాట్లాడతాడు, వివేచన గురించి మాట్లాడతాడు తప్ప ఉద్వేగ నియంత్రణ గురించి మాట్లాడు. ప్రజ్ఞను మాపనం చేసే సిద్ధాంతం అంట. ప్రజ్ఞ గురించి ఎందుకు మాట్లాడతాడండి? సాంఘిక అభ్యసనం గురించి వివరిస్తారంట. సాంఘిక గురించి ఏమన్నా నచ్చిందా? సాంఘికానికి సంబంధించింది లేదు కదా. చూడండి, అభివృద్ధిలో నైతిక వివేచన గురించి మాట్లాడే సిద్ధాంతం. అంటే పిల్లలు ఏమి ఆలోచిస్తారు కాబట్టి ఆలోచన వివేచన గురించి మాట్లాడే సిద్ధాంతం ఏది అంటే కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతం. సో ఇది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పెడగాగి నుండి పడిన బిట్టు. సో కంపల్సరిగా ఈ టైప్ ఆఫ్ బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో మనకు పునర్బలనాలు అనేవి మనకి 3 రకాలుగా కనబడతాయండి. ఒకటి ప్రాథమిక పునర్బలనం, దీన్నే ప్రాథమిక అవసరం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గౌణ పునర్బలనాలు, నెక్స్ట్ సాంఘిక పునర్బలనాలు అని ఉంటాయి. ఇందులో బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే ఈ ప్రాథమిక పునర్బలనాలలో లేదంటే ప్రాథమిక అవసరాల్లో ఉన్నాయేంటి, గౌణ పునర్బలనాల్లో ఉన్నాయేంటి, సాంఘిక పునర్బలనాల్లో ఉన్నాయేంటి అని అడుగుతాడు. సో చూడండి, ప్రాథమిక పునర్బలనం అంటే ఏం లేదండి. ప్రాథమికంగా అంటే ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా నీడ్ ఉండేది ఏంటి అండి చెప్పండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆహారం కావాల్సిందే, నీరు కావాల్సిందే, నిద్ర కావాల్సిందే, తినడానికి తిండి కావాల్సిందే. ఓకే, ఆహారం నీరు నిద్ర అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో అవి ప్రాథమిక అవసరాలు లేదంటే ప్రాథమిక పునర్బలనాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ గౌణ పునర్బలనం అంటే ఏంటంటే సెకండరీ అన్నట్టు. అంటే ఈ ఫస్ట్ ఉన్నవి కాకుండా ఆహారం నీరు నిద్ర ఇవి కాకుండా ఇంకేం అవసరపడతాయి? డబ్బు అనేది అవసరపడుతుంది. అదేవిధంగా బహుమతులు మార్కులు ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వెళ్ళిపోతాయి అంటే 2వ దాని కింద వెళ్ళిపోతాయి. అంటే గౌణ పునర్బలనం కింద వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ సాంఘిక పునర్బలనం అంటే ఏంటంటే ఉద్వేగానికి సంబంధించినవి అండి. ఓకే, ఇవి ఉద్వేగానికి సంబంధించినవి. ఉద్వేగానికి సంబంధించినవి ఏవి కనబడ్డా అవి సాంఘిక పునర్బలనాల కింద పెట్టేసేయాలి. ఓకే, అంటే పొగడత లేదంటే చిరునవ్వు, అభినందన, ఎవరైనా పొగిడారు అంటే అది ఉద్వేగానికి సంబంధించింది. చిరునవ్వు, నవ్వాడు అంటే అది ఒక ఉద్వేగమే. అభినందించాము అన్నా అదొక ఉద్వేగమే అవుతుంది కదా. సో ఉద్వేగానికి సంబంధించినవి ఏవి కనబడ్డా అవి సాంఘిక పునర్బలనాలు. మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరికి నీడుంది ఏదైనా కానీ ప్రాథమిక పునర్బలనాల కిందకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ అడిగింది సాంఘిక పునర్బలనం. చూడండి, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, బట్ అది సెకండరీకి వెళ్ళిపోతుంది. సో ఇది గౌణ పునర్బలనం అవుతుంది. ఆహారం అనేది ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి ఇది ప్రాథమిక పునర్బలనం. విశ్రాంతి అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఇది ప్రాథమిక పునర్బలనం. చిరునవ్వు అనేది ఉద్వేగానికి సంబంధించింది కాబట్టి ఇది సాంఘిక పునర్బలనం కిందకి వస్తుంది. ఓకే, ఇదొకటి. ప్రాథమిక అవసరానికి చెందనిది అడిగాడు. ఓకే, ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా అవసరం ఉండేటి ఏంటి చూడండి, అందులో కానిది గుర్తిస్తే సరిపోద్ది. చూడండి, విద్య అంట. మిగతాయి చూడండి, నీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాలి, నిద్ర కావాలి, ఆహారం కావాలి. సో ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరానికి చెందినవి. చెందనిది వచ్చేసి విద్య అనేది ప్రాథమిక అవసరానికి చెందదు. ఓకే, సో ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. కంపల్సరీగా ఈ ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకే కాన్సెప్ట్ పైన బిట్ ఫ్రేమ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది అంటే చూడండి, మనకి సహజ సామర్థ్యాలు అని టాపిక్ ఉంటుందండి. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ప్రతి సెషన్లో బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. నేను చూపిస్తాను ఎన్ని బిట్స్ పడ్డాయో. సో ఈ సహజ సామర్థ్యాలలో
ఫస్ట్ సహజ సామర్థ్యం అంటే ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ చూసుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన పరీక్షలు అనేవి 3 రకాల పరీక్షలు చేస్తారండి. సో దాంట్లో విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ 2 పరీక్షలు చేస్తారు. ఒకటి ఎంఆర్టీ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి డాట్ అనే టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సౌందర్య కళా సంబంధిత సహజ సామర్థ్య పరీక్ష అనేది ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ డాట్ అండి. డాట్ అంటే విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష కదా. సో ఈ డాట్ పరంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ జిఏటీబీ అని ఒక టెస్ట్ ఉంటుంది, దానిపైన ఒకటి ఫోకస్ చేయాలి. ఓకే, సో మోస్ట్లీ డాట్ పైన ఎక్కువగా ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఈ డాట్ అనేది విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష కదా. ఒక్కసారి దాని గురించి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకుంటూ వెళ్దాము, ఎందుకంటే ప్రతి ఒక్కరు చదివిందే. సో మళ్ళీ నేను ఇన్ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటాం. సో డాట్ అంటే ఏంటండి? డాట్ అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కదండి. సో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని పిలుస్తారు, అంటే దీన్నే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అంటారు. ఓకే, సో ఇది వచ్చేసి ఏ తరగతికి సంబంధించింది అని ఒకటి అడుగుతాడు, లేదంటే డాట్ సంబంధించిన ఫుల్ ఫామ్ ఒకటి, లేదంటే ఏ తరగతులకు సంబంధించింది అంటే 8th నుండి 12th క్లాస్ అండి. ఓకే, 8th నుండి 12th క్లాస్ వరకు సంబంధించింది ఏది అంటే డాట్. సో దీన్ని మరి ఎవరు రూపొందించారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని ఎవరు రూపొందిస్తారు అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి నేమ్స్. జార్జ్ బిన్నెట్, జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి రైటింగ్ అనేది. నెక్స్ట్ సీషోరు, నెక్స్ట్ వెన్మాన్, నెక్స్ట్ హెరాల్డ్ అండి. ఓకే, జార్జ్ బిన్నెట్, సీషోరు, వెన్మాన్, హెరాల్డ్లు రూపొందించడం జరిగింది. ఓకే, సో మరి దీంట్లో ఎన్ని రకాల సామర్థ్యాలను పరీక్షిస్తారు అంటే 8 రకాల సామర్థ్యాలను పరీక్షిస్తారు. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఎవరు రూపొందించారు, ఏ తరగతులకు సంబంధించింది, ఎన్ని పరీక్షలు ఉన్నాయి అనేవి చూసుకోవాలి. ఓకే, సో దాంట్లో ఏమేమి వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో దీంట్లో ఇప్పుడు 8 ఉంటాయి కదా, ఆ 8 సామర్థ్యాలు ఏంటివి అంటే అందరికీ తెలుసు కదా, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. శాబ్దిక వివేచనం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి అమూర్త వివేచనం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి స్థాన సంబంధాలు అని ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సంఖ్యాత్మక సంబంధాలు, ఒక సంఖ్యాత్మక సామర్థ్యము, నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితత్వం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాంత్రిక వివేచనం అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాక్యాలలోని దోషాలను గుర్తించడం. నెక్స్ట్ వచ్చేసి భాషా వాడకంలో వ్యాకరణ దోషాలను గుర్తించడం. ఓకే, ఈ 8 ఉంటాయి. సో ఇందులో చూడండి ఉపపరీక్ష కానిది. సో ఈ 8 ఉన్నాయి కదా డాట్లో, ఇందులో కానిదేది అని అడిగాడు. చూడండి ఎలా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది చూసుకోండి. ఓకే, సో కంపల్సరీగా 8 గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఉపపరీక్ష కానిదేంటి? అమూర్త వివేచనం ఉంది కదా, సో ఇది ఉపపరీక్ష అవుతుంది. నెక్స్ట్ సంఖ్యాత్మక సామర్థ్యం ఉంది కదా ఇక్కడ, సో ఇది ఉపపరీక్ష. నెక్స్ట్ శాబ్దిక వివేచనం ఉంది కదా ఇక్కడ, సో ఇది ఉపపరీక్ష. క్యుములేటివ్ స్కేల్ ఉందా? లేదు కదా, క్యుములేటివ్ స్కేల్ అనేది ఇందులో ఉపపరీక్ష కాదు. ఓకే, ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో కంపల్సరీగా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకో సెషన్లో పడింది డాట్లో లేని సహజ సామర్థ్య పరీక్ష. 8 ఉన్నాయి కదా, దాంట్లో మళ్ళీ లేనిదేంటి అని అడిగాడు. అమూర్త వివేచనం ఉంటుంది. సంగీత సామర్థ్యం ఉంటుందా? ఉండదు కదా, సంగీత సామర్థ్యం ఉండదు. సంఖ్యాత్మక సామర్థ్యం ఉంటుంది, స్థాన సంబంధాలు ఉంటుంది. ఓకే, చూడండి ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, డాట్ను రూపొందించిన వారు ఎవరు? చెప్పాను కదా ఇందాకే, డాట్ని ఎవరెవరు రూపొందించారని చెప్పా. జార్జ్ బెన్నెట్, సీషోరు, వెన్మాన్, హెరాల్డ్ అని చెప్పా. ఓకే, జార్జ్ లివింగ్ స్టోనా? కాదు. జార్జ్ కే బిన్నెట్, ఎస్ జార్జ్ బిన్నెట్ మరియు అతని అనుచరులు అంటే సీషోరు, వెన్మాన్, హెరాల్డ్ను రూపొందించారు. ఓకే, థర్స్టన్ అవ్వదు, స్పియర్మన్ అవ్వదు. ఓకే, చూడండి ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. కంపల్సరీగా సహజ సామర్థ్య పరీక్షలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ 2009 అండి. పెడగాగిలో ఆర్టీఈ 2009 పైన కూడా తప్పకుండా బిట్ ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుందే తప్ప ఈ టాపిక్ పైన బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ అవ్వదు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇందులో ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి ఏంటి అంటే ఇందులో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి చెప్తాను. మొత్తం కాన్సెప్ట్ అంటే ఇప్పుడు టైం సరిపోదు. ఎవరికైనా కావాలి అంటే నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసుకోండి. సో దీంట్లో మనకు 45వ అధికరణం ఒకటి తెలుపుతుంది. సో 45వ అధికరణం ఏం తెలుపుతుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని మాత్రమే తెలుపుతుంది. ఓకే,
సో ఈ విద్య అనేది హక్కుగా ఉండాలి అని చెప్పేసి చాలామంది చెప్తారు. సో చెప్పిన తర్వాత 1993లో మనకు ఏపీ వర్సెస్ ఉన్ని కిషన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఈ 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ సంవత్సరంలో విద్య ప్రాథమిక హక్కుగా మారింది అంటే 2002లో. ఏ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ. మరి ఎందులో పొందుపరిచారు అంటే 21A పొందుపరిచారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి తప్పకుండా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఏ ఇయర్ అంటే 2002, ఏ సవరణ అంటే 86, ఏ అధికరణం ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 21A ఆర్టికల్ ప్రకారం చేర్చారు. సో ఇక్కడ 45 ఏమో జస్ట్ విద్యను అందించాలని తెలుపుతుంది. బట్ 21A ఏమో 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం వారి హక్కు అని తెలుపుతుంది. ఓకే, హక్కుగా మారింది విద్య అనేది. సో ఈ RTA 2009ని సూచించమని చెప్పేసి ఎవరు సిఫారసు చేశాడు అంటే NCF 2005 యశ్పాల్ కమిటీ ఉంది కదా, సో ఆ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. సో ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మళ్ళీ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇందులో మనకు 7 అధ్యాయాలు ఉంటాయి, ఒక షెడ్యూల్ ఉంటుంది, 38 సెక్షన్లు ఉంటాయండి. కంపల్సరిగా ఈ నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని సెక్షన్స్. సో ఇందులో ఇంకా చూసుకోవాల్సినవి ఈ 38 సెక్షన్లు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఒక్క సెక్షన్కి ఏమేమి వస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 16కి ఏమొస్తుంది, 20కి ఏమొస్తుంది, 25కి ఏమొస్తుంది కంపల్సరీగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది మారిపోయింది, లెవెల్ అనేది పెంచుతూ పోతున్నాడు కాబట్టి సో క్రిటికల్గా పడే బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. సో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ RTA 2009 ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1. ఓకే, 2010 ఏప్రిల్ 1 అనేది మనకి RTA 2009 అమల్లోకి రావడం జరిగింది. సో RTA అంటే ఏంటి అంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, సో ఇది ఇందులో నుండి కొన్ని బిట్స్ గ్యాదర్ చేశాను, చూద్దాం ఇప్పుడు. చూడండి, RTA 2009 అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పా, ఏప్రిల్ 1, 2010. సో ఇది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, RTA 2009 పైన పడిన బిట్స్ అని చూపిస్తాను. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు అనేది చట్టం అమలైంది. చెప్పండి, ఏ ఆర్టికల్ ప్రకారం విద్య అనేది హక్కుగా మారిందని చెప్పా, 2002లో మారింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21Aలో చేర్చారు. సో ఆర్టికల్ 21A అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్టికల్ 45 కూడా ఇచ్చాడు. ఆర్టికల్ 45 ప్రకారం విద్యను అందించాలి అని మాత్రమే చెప్పారు, కానీ ఇక్కడ హక్కుగా మారింది మాత్రం 21A. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, RTA 2009లోని చాప్టర్లు సెక్షన్లు ఎన్ని అని అడిగాడు. ఓకే, చెప్పండి ఎన్ని అని చెప్పాను, 7 అధ్యాయాలు అంటే చాప్టర్స్, ఒక షెడ్యూలు, 38 సెక్షన్లు అని చెప్పా. ఓకే, సో 7 చాప్టర్లు, 38 సెక్షన్లు. సో ఇది మనం కరెక్ట్గా తీసుకుంటాం. చూడండి, ఒక్కసారి నా వీడియో చూసుకొని వెళ్ళండి ఈ కాన్సెప్ట్ కోసం అయితే. నెక్స్ట్ బిట్, RTA ప్రకారం ప్రాథమిక విద్య అనేది, చెప్పండి ప్రాథమిక విద్య అనేది ఏమని చెప్పా, ప్రాథమిక కర్తవ్యమా, ఆదేశిక సూత్రమా, ప్రాథమిక హక్క, ప్రభుత్వ నిర్దేశమా. ఆల్రెడీ 21Aలో విద్య అనేది హక్కుగా మారింది కదా, సో కంపల్సరీగా అది ప్రాథమిక హక్కే అవుతుంది కదండి. ఆదేశిక సూత్రాల్లో ఫస్ట్ విద్యని పొందుపరుస్తారు. ఆదేశిక సూత్రాల్లో ఉండకూడదు అని చెప్పేసి ఫైట్ చేస్తేనే విద్య అనేది 21Aలో చేరింది. 21A అనేది దేంట్లో ఉంటుంది, మనకు ఆదేశిక సూత్రాల్లో ఉంటుందా, ప్రాథమిక హక్కుల్లో ఉంటుందా? 21A అనేది ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది. కాబట్టి ఇలా కూడా పెట్టొచ్చు, 21A అనేది ప్రాథమిక హక్కు, కాబట్టి ప్రాథమిక హక్కు అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, RTA 2009 ప్రకారం సెక్షన్ అడిగాడు. చూడండి, సెక్షన్ల పైన పడుతుందని చెప్పాను కదా, పడింది. విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో ప్రవేశం పొందడం మరియు ప్రత్యేక శిక్షణ పొందడానికి అర్హుడు. చూడండి, ఇక్కడ సెక్షన్ 3 ఏం తెలుపుతుంది అంటే ఆవాసంలో పిల్లవాడికి పాఠశాల ఏర్పాటు చేయాలి అని తెలుపుతుంది. ఓకే, బట్ ఇక్కడ విద్యార్థిని వయస్సుకు తగ్గ తరగతి అన్నాడు. 3 ఏం తెలుపుతుంది, ఆవాసంలో పాఠశాల. సో ఇది కాదు. సెక్షన్ 4 విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలోనే చేర్పించాలి. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, విద్యార్థి కోరిక మేరకు మాత్రమే వయసుతో సంబంధం లేకుండా వయసు కంటే తక్కువ తరగతిలో కూడా చేర్పించవచ్చు. బట్ కంపల్సరీగా వయసుకు తగ్గ తరగతిలో సెక్షన్ 4లో వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి. సెక్షన్ 5 కాదు. సెక్షన్ 5 ఏమవుతుంది మరి,
బదిలీ పత్రం అండి. విద్యార్థి ఎప్పుడు కోరితే అప్పుడు బదిలీ పత్రం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 6 కాదు, సెక్షన్ 6 అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు కంపల్సరీగా ఆవాసంలో పాఠశాల అనేది ఏర్పాటు చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి మాత్రమే బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇంతకు మించి అయితే వెళ్ళదు. ఓకే, చూసుకోండి. ఇంకొకటి రేషియో ఉంటుంది కదండి, స్టూడెంట్ అండ్ టీచర్ రేషియో, అదొక దానిపైన బిట్ ఫ్రేమ్ అవుతుంది, షెడ్యూల్లో ఉంటుంది, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైగోట్స్కీ యొక్క సిద్ధాంతం అండి. సో ఏమని చెప్పా, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అని చెప్పా. సో ఈ వైగోట్స్కీ నుండి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో దీంట్లో ఎక్కువగా చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అనేవి చెప్తాను ఇప్పుడు. సో వైగోట్స్కీ చెప్పింది కూడా ఏంటండి, నిర్మాణాత్మక అభ్యసనం గురించి మాత్రం మాట్లాడతాడు. ఓకే, అంటే అనుభవాల ద్వారా మాత్రమే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని పియాజే చెప్పిన విధంగానే వైగోట్స్కీ సిద్ధాంతం కూడా ఉంటుంది. సో అంతేకాకుండా ఈయన సంస్కృతికి ప్రాధాన్యతనిస్తాడండి. ఓకే, అనుభవాలకే కాకుండా సంస్కృతికి కూడా ప్రాధాన్యతనిస్తాడు. ఓకే, సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇతని దాంట్లో. సో ఇంకేం పడతాయి అంటే ఇందులో నుంచి చూడండి, వైగోట్స్కీ యొక్క భావనల నుంచి పడతాయండి. అంటే వైగోట్స్కీ దాంట్లో మనకి భాష ఆలోచన అనేది కనబడుతుంది. సో ఇందులో మనకు సాంఘిక ప్రసంగం అని ఉంటుంది కదండి, సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, అదేవిధంగా నిశ్శబ్ద ప్రసంగం అని ఉంటుంది కదా. సో ఇది ఒకటి అడుగుతాడు. నెక్స్ట్ ఈయన భాషా ఆలోచన గురించే కాకుండా విషయ వికాసం గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ జ్ఞాన నిర్మాణం గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ అభ్యసనం గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ నైపుణ్యాల గురించి మాట్లాడతాడు. అదేవిధంగా మానసిక ప్రక్రియల గురించి మాట్లాడతారండి. సో మానసిక ప్రక్రియల్లో దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉంటాయి, ఎగువ స్థాయి అంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఉంటాయి. సో అదొకటి. నెక్స్ట్ పరస్పర బోధన అనొకటి, అదేవిధంగా భాగస్వామ్య అభ్యసనం గురించి మాట్లాడతాడు. ఓకే, ప్రీవియస్లో ఇది పడింది. భాగస్వామ్య అభ్యసనం అనేది క్రింది వాటిలో ఎవరి సిద్ధాంతంలో కనిపిస్తుంది అని అడిగాడు. సో ఎవరి సిద్ధాంతం? వైగోట్స్కీ సిద్ధాంతం. పరస్పర బోధన అనేది ఎవరి దాంట్లో కనబడుతుంది? వైగోట్స్కీ. అదేవిధంగా భాషా ఆలోచన ఎవరి దాంట్లో కనబడుతుంది? సాంఘికం ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం ఎవరి దాంట్లో కనబడతాయి? ఇలా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, ఇదొక టైపు. ఇంకొకటి నైపుణ్యాలు ఉన్నాయి కదా ఇతని దాంట్లోనే, సో అందులో నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఈ నైపుణ్యాలలో మనకు స్కాఫోల్డింగ్ అని ఉంటుందండి, స్కాఫోల్డింగ్. ఓకే, ఈ స్కాఫోల్డింగ్ నుండి బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, సో ఈ స్కాఫోల్డింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దీన్నే సారువ అని కూడా పిలుస్తారు. సో ఈ అనేది సోషల్ స్కాఫోల్డింగ్ అండి. సో ఇందులో మనకు కనిపించేది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాడు కదా ZPD. సో ఈ ZPD అనేది కనబడుతుంది. దీన్నే ఏమని పిలుస్తారు అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. ఓకే, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. మరి ZPD అంటే ఏంటంటే ఒక పని ఉంది, ఆ పనిని ఒక పిల్లవాడు స్వయంగా చేయడానికి, అదే ఇతరుల సహకారంతో చేయడానికి. ఓకే, స్వయంగా చేయడానికి, ఇతరుల సహకారంతో చేయడానికి మధ్య ఉన్న తేడా ఉంటుంది కదా, సో ఆ తేడానే ZPD అంటారు. ఓకే, అంటే ఏదైనా ఒక పనిని నేర్చుకోవాలి, అతడు సొంతంగా నేర్చుకోవడానికి, అదేవిధంగా ఇతరుల సహాయంతో నేర్చుకోవడానికి మధ్య ఉన్న గ్యాప్ ఉంటుంది కదా, సో దాన్నే ZPD అంటారు. ఓకే, వీళ్ళ కోసం మళ్ళీ MKOలు ఉంటారండి. ఓకే, MKOలు ఎవరు అంటే సహాయ సహకారాలను అందించే వారినే MKOలు అంటారు. ఓకే, ఇది ఇంతకు మించి అయితే బిట్టు పోదండి, ఇక్కడ నుండే బిట్ ఫ్రేమ్ అవుతుంది. చూడండి, ZPD అంటే ఏంటి అని అడిగాడు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో ఇది మనం కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, వైగోట్స్కీ గురించే సాంఘిక నిర్మాణాత్మకతలో ప్రతిపాదించని భావన ఏంటి? ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అతని యొక్క సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలంటే అందులో ఏమేమి వస్తాయి? భాష ఆలోచన, ప్రైవేటు ప్రసంగం, సాంఘిక ప్రసంగం, పరస్పర బోధన. సో అందులో నుంచి బిట్ ఫ్రేమ్ అయింది. సో దీంట్లో ZPD అనేది కనబడుతుంది కదా, సో ఇది కరెక్టే. స్కీమా కనబడుతుందా? స్కీమా అనేది జీన్ పియాజే దాంట్లో కనబడుతుంది, అంతే తప్ప వైగోట్స్కీ దాంట్లో కనబడదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ స్కాఫోల్డింగ్, అంటే స్కాఫోల్డింగ్ అనేది కనబడుతుంది కదా, స్కాఫోల్డింగ్ అనొచ్చు, కనబడుతుంది కదా, ఎస్ కనబడుతుంది. నెక్స్ట్ MKOలు కనబడతారని చెప్పాను కదా, కనబడుతుంది. సో స్కీమా కనబడదు కదా, సో స్కీమా అనేది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి జీన్ పియాజే అండి. జీన్ పియాజే నుండి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, జీన్ పియాజే నుండి కంపల్సరీగా బిట్ అనేది ఫ్రేమ్ అవ్వాల్సిందే. సో ఈయన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి చెప్పాడు. సో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఏంటండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇందాక కూడా నేను చెప్పాను. అంటే పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించి తనకున్న అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. సో దాన్నే
సంజ్ఞానాత్మక వికాసం అంటారు. సో దీంట్లో మనకు స్కీమాలు అనేవి ఉంటాయి. సో స్కీమాల్లో మార్పులు రావడానికి 2 కారణాలు ఉంటాయి కదండి. అనుకూలత అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా వ్యవస్థీకరణం అని ఒకటి ఉంటుంది. సో అనుకూలతలో మళ్ళీ మనకు ఉంటాయి కదా డిఫరెంట్ టైప్స్. సాంశీకరణ అని ఒకటి ఉంటుంది, చూడండి సాంశీకరణ అని ఒకటి ఉంటుంది. అదేవిధంగా అనుగుణ్యత లేదంటే దీన్నే సానుకూలత అని ఒకటి ఉంటుంది, సమతుల్యత అని ఒకటి ఉంటుంది. ఓకే, కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అయితే ఇక్కడ నుండి ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సాంశీకరణ అంటే ఏంటండి, అంటే శిశువు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను తనదైన రీతిలో పరిష్కరించుకుంటాడు. ఓకే, అంటే తనకి ఇదివరకున్న జ్ఞానంతో అంటే ఇదివరకున్న అనుభవంతో కొత్త అనుభవం ఎదురైనప్పుడు దాన్ని తన అనుభవంలోకి మార్చుకుంటాడు. ఓకే, సో ఇది అంటే ఇప్పుడు తల్లిపాలు తాగే అలవాటు ఉన్న పిల్లవాడు పాల పీకాను కూడా పీల్చడానికి ట్రై చేస్తాడు. అంటే తనకున్న అనుభవాన్ని, సో ఏదైనా కొత్త సంఘటన ఎదురైనప్పుడు తనకున్న అనుభవంతో సంఘటనని మెర్జ్ చేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ అనుగుణ్యత అంటే ఏంది అంటే పరిసరాలకు తగ్గట్టుగా ఇక్కడ మారిపోతాడు. ఇక్కడనేమో పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకుంటాడు, అనుగుణ్యతలనేమో పరిసరాలకు అనుగుణంగా తను మారిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సమతుల్యత అంటే ఏంటి, సో ఈ సాంశీకరణ అనుగుణ్యతల మధ్య గతిశీలక పరస్పర చర్యనే సమతుల్యత అని పిలుస్తారు. ఓకే, ఇవన్నీ తెలిసినవే అండి, సో చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ చూసుకోండి. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనకు దశలు ఉంటాయి. సో ఇంద్రియ చాలక దశ అని ఒకటి ఉంటుంది, పూర్వ ప్రచాలక దశ ఉంటుంది, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఓకే, దీని నుంచి చూసుకోవాలి. కంపల్సరిగా ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంకు సంబంధించి సరైన సమాధానంతో క్రింది వాటిని జతపరచాలి. ఓకే, సో ఇందులో పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశలో ఇక్కడ ఏం కనబడతాయి అని ఇచ్చాడు. ఓకే, దాన్ని మనం మ్యాచ్ చేయాలి. చూడండి, పూర్వ ప్రచాలక దశ. సో పూర్వ ప్రచాలక దశ అనేది మనకు 2 to 7 years అనేది కనబడుతుంది. సో ఈ పూర్వ ప్రచాలక దశలో మనకి ఏం కనబడుతుంది, పదిలపరుచుకునే దశ. ఏ దశ అండి, పదిలపరుచుకునే భావన అనేది ఎక్కడ కనబడుతుంది మనకు, సో పదిలపరుచుకునే భావన అనేది మనకు మూర్త ప్రచాలక దశలో కనబడుతుంది. ఏకమితి అంటే ఒకే దిశలో ఆలోచిస్తాడే తప్ప డిఫరెంట్ వేలో ఆలోచించలేడు, అది పూర్వ ప్రచాలక దశలో కనబడుతుంది. కార్యకారక సంబంధంతో ఆలోచన చేసేది, వివేచన చేసేది అమూర్త ప్రచాలక దశ. ఓకే, 1B 2A 3C. సో ఇది మనం కరెక్ట్గా తీసుకుంటాం. చూడండి, కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అయ్యడానికి ఛాయిస్ ఉండేవి. నెక్స్ట్ పియాజే ప్రకారం వ్యక్తిలోని ప్రవర్తనా భాగాలు ఏంటి. ఓకే, వ్యవస్థీకరణం, అనుకూలనీయత. చెప్పాను కదండి, వ్యవస్థీకరణ కనబడుతుంది, అనుకూలనీయత కనబడుతుంది. సో ఇది కరెక్ట్. ప్రతిచర్యలు ఎందుకు కనబడతాయి, సంశ్లేషణ విశ్లేషణ గురించి మాట్లాడు, అనుగుణ్యత కనబడుతుంది కాబట్టి సంశ్లేషణ కనబడదు. ఓకే, చెప్పాను కదా సాంశీకరణ, అనుగుణ్యత, వ్యవస్థీకరణ అని చెప్పాను కదా. సో అక్కడ నుండి బిట్ ఫ్రేమ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సంఘర్షణ అనే టాపిక్ నుండి కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సో దీంట్లో ఉపగమ అని ఉంటుంది, అదేవిధంగా పరిహార అని ఉంటుంది, నెక్స్ట్ ఉపగమ పరిహార అని ఉంటుంది, అదేవిధంగా ద్వి పరిహార అని ఉంటుంది. సో ఉపగమ అంటే ఏం లేదు, 2 ప్లస్ కనిపిస్తే మనకి ఉపగమ అంటే 2 నచ్చినవే కనిపిస్తే ఉపగమ, 2 మైనస్ అంటే 2 నచ్చనివి కనిపిస్తే పరిహార, ఒకటి నచ్చింది కనిపించి ఇంకోటి నచ్చంది కనిపిస్తే ఉపగమ పరిహారం. సో 2 అంటే ఒకటి నచ్చి ఒకటి నచ్చకుండా, ఒక అంటే ప్లస్ ఆర్ మైనస్ కనిపిస్తే అది ద్వి పరిహార అవుతుంది. ఓకే, సో ఇది చాలా ఈజీ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు చేస్తారు. వ్యక్తిలోని ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైతే, చూడండి, ఒక ఆకర్షణ అంటే ప్లస్, ఒక వికర్షణ అంటే మైనస్. ఓకే, ఆకర్షణ అంటే ప్లస్, వికర్షణ అంటే మైనస్ కనిపిస్తే ఏమవుతుంది, ప్లస్ అంటే ఉపగమ, మైనస్ అంటే పరిహార. సో ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. సో ఉపగమ పరిహార అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, సో ఇంకోటి ఏ విధంగా పడుతుంది అంటే, ఒక లెంత్గా ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుంటే సరిపోద్ది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, పెరుగుదల వికాసం, ఫస్ట్ చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో నుండి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, ఎందుకంటే పెరుగుదల వికాసం అని కనిపించకుండా అసలు క్వశ్చన్ పేపర్లోనే ఒక టాపిక్ కూడా ఫ్రేమ్ అవ్వదు. ఓకే, సో పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన వాక్యం ఏంటి అని అడిగాడు. సో పెరుగుదల అంటే ఏంటండి, బాహ్యంగా కనిపించేదంతా కూడా పెరుగుదలే. ఓకే, వికాసం అంటే ఏంది, వికాసం అనేది
ఒక జీవిలో కలిగే గుణాత్మక మార్పులను తెలుపుతుందండి. సో దీంట్లో శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక అన్ని అంశాల్లో కలుగు మార్పులు అనేవి వికాసాన్ని సూచిస్తాయి. ఓకే, సో అందరికీ తెలిసిన కాన్సెప్టే. పెరుగుదల వికాసానికి సంబంధించిన సరైందంట అంటే పెరుగుదల వికాసంలోని ఒక భాగం. చూడండి, వికాసంలో పెరుగుదల అనేది ఒక భాగంగా ఉంటుంది. సో వికాసంలోని ఒక భాగం పెరుగుదల అన్నాడు. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, వికాసం పెరుగుదలలో భాగం అంట. వికాసంలో భాగం పెరుగుదల అవుతుంది తప్ప పెరుగుదలలో భాగం వికాసం అవ్వదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వికాసం అనేది చాలా పెద్దది, గుణాత్మకమైన మార్పులను సూచిస్తుంది. కాబట్టి వికాసంలో ఒక భాగంగానే పెరుగుదల ఉంటుంది. నెక్స్ట్, పెరిగిన వ్యక్తి ఖచ్చితంగా వికాసవంతుడవుతాడు. ఎందుకండి, పెరుగుదలతో సంబంధం అనేది ఉండదు. మరుగుజ్జులలో చూస్తాం కదండి, మరుగుజ్జుతనం ఉన్నప్పటికీ అంటే చిన్నగా ఉన్నప్పటికీ మేధావులు కూడా ఉంటారు కదా. సో వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది కదా. సో అలాంటప్పుడు ఇది రాంగ్. వికాసం మరియు పెరుగుదల స్వయం ప్రతిపత్తిని కలిగినవంట కాదు కదండి. సో ఇది తీసిస్తాం. ఓకే, సో ఇండిపెండెంట్ అయితే కాదు. క్లియర్, కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో ఇది ఎక్కడి నుండి పడింది? వికాసం టాపిక్ నుండే. అంటే వికాస నియమాలు అనే టాపిక్ ఉంటుంది కదా. సో అక్కడి నుండి పడింది. నియమాలు కూడా కంపల్సరీగా చూసుకోవాల్సిందే. పెరుగుదల వికాసానికి మధ్య తేడాలు చూసుకోవాల్సిందే. చూడండి, శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించకుండా గతంలో, అండర్లైన్ దిస్ పాయింట్, గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది అని చెప్పే నియమం ఏంటి? చూడండి, అంటే ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడిన అనుభవాల ద్వారా. సో ఓకే, గతంలో ఏర్పడిన అనుభవాల ద్వారా అంటే మార్పులు చేర్పులతో జరుగుతుంది అని చెప్పేది ఏది అంటే సంచిత ప్రక్రియ అండి. వికాసం అనేది సంచితమైనది. సంచితం అంటేనే గత మార్పుల ఆధారంగా కొత్త మార్పులు రావడం. ఓకే, గత మార్పుల ఆధారంగా కొత్త మార్పులు వస్తే దాన్ని సంచిత ప్రక్రియ అంటారు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, అందుకే చెప్పా అండర్లైన్ దిస్ పాయింట్ అని. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అన్నాడు కాబట్టి సంచిత ప్రక్రియ అనేది అవుతుంది. ఓకే, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. సో ఇది కాదు మనకు. అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా? ఉండదు కదండి. అంటే ఇప్పుడు పూర్వ బాల్య దశలో ఒక విధంగా ఉంటుంది, శైశవ దశలో ఒక విధంగా ఉంటుంది. సో ఈ విధంగా అన్నట్టు 2 నిర్దేశక పోకడలను కలిగి ఉంటుంది. అంటే శిరోపాదాభిముఖం మరియు సమీప దురస్థానం ఉంటాయి. సో అదొకటి. ఏకీకృత మొత్తంగా ఉంటుంది, అంటే సంపూర్ణంగా విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిందై ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాణిలో సరైనదంట. వికాసం వ్యక్తిలో కలిగే అన్ని మార్పులకు సంబంధించింది. కరెక్టే కదండి. వికాసం అనేది శారీరక, సాంఘిక, మానసిక, ఉద్వేగ, నైతిక అన్ని మార్పులకు సంబంధించింది. సో ఇది కరెక్టే. పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే, అంతే కదండి. వికాసంలో ఒక భాగం పెరుగుదల అవుతుంది తప్ప పెరుగుదలలో భాగం వికాసం కాదు. సో ఇది కరెక్టే. సో ఏబి 2 కరెక్ట్. ఓకే, చూసారు కదా. ఈ విధంగా వికాసం పెరుగుదల నుండి బిట్ ఫ్రేమ్ అవుతుంది. వికాస నియమాలు ఒకటి చూసుకోండి, పెరుగుదల వికాసానికి డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకోవాలండి. సృజనాత్మకత అంటే ఏంటి, అభిరుచి అంటే ఏంటి, వైఖరి అంటే ఏంటి, సహజ సామర్థ్యం అంటే ఏంటి. ఓకే, సో సృజనాత్మకత అంటే ఏంటండి? క్రియేటివిటీ. ఒక అంశానికి సంబంధించి కొత్తగా ఏదైనా ఆలోచిస్తే అది క్రియేటివిటీ. అభిరుచి అంటే ఏంది? ఇంట్రెస్ట్. అంటే ఒక విషయం పట్ల అతనికి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. వైఖరి అంటే ఏంది? వైఖరి అంటే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ ఒక మంచి భావన అనేది ఏర్పడుతుంది. ఒక మంచి భావన ఏర్పడవచ్చు, లేదంటే యాంటీగా కూడా ఏర్పడవచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని చూసాం, ఇప్పుడు ఒక టీచర్ని చూసాం. ఒక టీచర్ని చూడగానే ఒక వ్యక్తికి టీచర్ పైన రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇంకో వ్యక్తికి ఏదో ఒక విషయంలో డిఫరెంట్గా ఏర్పడవచ్చు. ఓకే, సో ఇది అన్నట్టు అంటే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ ఏర్పరచుకునే ఒక భావన అన్నట్టు. సో సహజ సామర్థ్యం అంటే ఏంటంటే వృత్తి సంబంధమైన విషయాల్లో ఒక వ్యక్తి యొక్క సక్సెస్ అనేది నిర్ణయించేది సహజ సామర్థ్యం అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఒక పరిస్థితి పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ వస్తువు పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధత. చూడండి, ఒక వ్యక్తి పట్ల కానీ ఒక పరిస్థితి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ అతను ఏర్పరచుకునే భావన ఏమని చెప్పా? వైఖరి అని చెప్పా. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పెడగాగి నుండి, సో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సమ్మిళిత విద్య నుండి ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఫోకస్ చేస్తే ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి పడతాయండి. సో అభ్యసన వైకల్యం నుంచి పడింది. అభ్యసన వైకల్యంలో మనకు రకాలు ఉంటాయి. సో భాషణకు సంబంధించిన భాషణ వైకల్యం ఏంటి, అదేవిధంగా పఠన వైకల్యం ఏంటి, లేఖన వైకల్యం ఏంటి, గణిత వైకల్యం ఏంటి అని ఉంటాయి. సో భాషకు సంబంధించిన
వైకల్యం అంటే భాషణానికి సంబంధించినవి, అంటే మాట్లాడేటప్పుడు ఉండే లోపాలను తెలపడానికి సంబంధించినవి. సో వీటిని దేని ద్వారా మెజర్ చేస్తారు అంటే దీంట్లో డిస్ఫేసియా అనేవి కనబడుతుంది, అఫేసియా అనేది కనబడుతుంది. పఠనం అంటే చదవడం కదా, సో లేచి చదవాలి కాబట్టి డిస్లెక్సియా, అలెక్సియా. నెక్స్ట్ లేఖనం అంటే రాయడం కదండి, రాయడం అంటే గ్రాఫ్ అని గుర్తుపెట్టుకోండి, డిస్గ్రాఫియా, అగ్రాఫియా. ఓకే, సో ఇందులో సరికాని జత అంట చూడండి. డిస్లెక్సియా, లేక్సియా అంటే లేవడం, లేచి చదవాలి కాబట్టి ఇది పఠనానికి సంబంధించింది కదా, రాతపరమైనది కాదు కదా, సో ఇది తీసేస్తాం. సో సరికాని జత కాబట్టి మనం ఇదే కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ డిస్ప్రాక్సియా అనేది చలన వైకల్యాలకు సంబంధించిందండి ఇది. సో మోటారు సమన్వయ లోపం, ఇది కరెక్టే. డిస్ఫేసియా ఫేస్కి సంబంధించింది, ఫేస్ అంటే భాషణం అని గుర్తుపెట్టుకోండి, భాషణ వైకల్యం. ADHD అనేది ప్రతిస్పందన నియంత్రణ లోపమే అవుతుంది. ఓకే, సో ఇది కంపల్సరీగా ఈ టాపిక్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అభ్యసన వక్రరేఖలు ఉంటాయి. సో అందులో నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో అందులో ఒకే కాన్సెప్ట్ ఉంటుందండి. సో మనకు ఒకటి అభ్యసన వక్రరేఖ అని ఉంటుంది. సో ఈ అభ్యసన లాక్షణిక వక్రరేఖలో మనకు కొన్ని అంశాలు ఉంటాయి. సో ఆ అంశాల నుండి బిట్ ఫ్రేమ్ అయింది. సో చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో మనకు ప్రారంభ స్ఫూర్తి అని ఉంటుంది, ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ప్రారంభ స్ఫూర్తి, నెక్స్ట్ చాంచల్య దశ, నెక్స్ట్ పీఠభూమి దశ, నెక్స్ట్ ద్వితీయ స్ఫూర్తి, నెక్స్ట్ శారీరక ధర్మహద్దు అని ఉంటాయండి. జస్ట్ రీకాల్ చేసుకోవడానికి మాత్రమే. సో ప్రారంభ స్ఫూర్తిలో మనకు ప్రేరణ, అభిరుచులు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. సో అభ్యసనం అనేది చాలా వేగంగా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ నేర్చుకోవాలనే ఆసక్తి, కుతూహలం అనేది ఎక్కువగా కనబడుతుంది. సో చాంచల్య దశలో ఏమవుతుంది అంటే సో ఈ ప్రేరణ, అభిరుచిలో కొంత లోపం అనేది కనబడుతుంది. అభ్యసనం అనేది నిదానంగా సాగుతుంది, హెచ్చు తగ్గులు అనేవి కనబడతాయి చాంచల్య దశలో. ఓకే, అంటే ఆసక్తి అనేది తగ్గిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ పీఠభూమి దశలో ఏమవుతుంది అంటే ఈ ప్రేరణ, అభిరుచి అనేది మొత్తమే ఉండదండి. ఓకే, ప్రారంభ స్ఫూర్తిలో ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ దశలో చాంచల్య దశలో కొద్దిగా నిదానంగా ఉంటుంది. పీఠభూమి దశలో మొత్తమే కనబడదు, అంటే ఇక్కడ అభ్యసనం అనేది మొత్తం ఆగిపోయిందేమో అనే భ్రమ కలుగుతుంది. నెక్స్ట్ ద్వితీయ స్ఫూర్తిలో ఇక్కడ అభ్యసనం ఆగిపోయింది కదా పీఠభూమి దశలో, మళ్ళీ కొంచెం దాన్ని అధిగమించడానికి మళ్ళీ కొంచెం స్ఫూర్తి కలుగుతుంది. ఈ శారీరక ధర్మహద్దులో ఎంత ప్రయత్నించినా అభ్యసనం అనేది చేరుకోవడానికి వీలుంటుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అందరికీ తెలుసు. సో దీని నుండి బిట్టి ఫ్రేమ్ అయింది చూడండి. సో ఇన్కరెక్ట్ కదా. సో చూడండి, శారీరక హద్దు, శారీరక హద్దులో ఏమని చెప్పా, శారీరక హద్దులో అభ్యసనలో ఆఖరిస్తాయి కదా. సో ఇక్కడ అభ్యసనం అనేది ఎంత మెరుగుపరుచుకుందామన్నా జరగదు. సో ఇది సరైనదే. నెక్స్ట్ పీఠభూమి దశలో ఏమని చెప్పా, అభ్యసనం అనేది తాత్కాలికంగా నిలిచిపోతుంది అని చెప్పా, అంతే కదా, ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది కదా. సో ఇది కరెక్టే. చాంచల్య దశ అంటే ఒడిదుడుకుల దశ, అంటే ప్రారంభ స్ఫూర్తిలో ఎక్కువగా అభిరుచులు, ప్రేరణలు ఉంటాయి, కానీ ఇక్కడ మనకు చాంచల్య దశలో కొద్దిగా నిదానంగా ఉంటాయి బట్ నిదానంగా ఉంటాయి, మొత్తం స్థిరంగా అయితే ఉండదు కదా, ఉండదు. సో ఇది తీసేస్తాం. ప్రారంభ స్ఫూర్తిలో వేగం ఎక్కువగా ఉంటుంది, ఎస్ కరెక్టే. సో ఇది చాంచల్య దశ గురించి తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా చూసుకోవాల్సినవండి ఎరిక్స్ అని ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మూర్తిమత్వం అండి, మూర్తిమత్వం పైన కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, సో ఇవ్వండి కాన్సెప్ట్స్. ఎక్కువగా ఈ కాన్సెప్ట్స్ పైన బిట్ అనేది ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి స్మృతి, విస్మృతి ఉంది కదండి. సో దాంట్లో పొదుపు గణన ఏంటి, గుర్తింపు ఏంటి, అవి ఉంటాయి కదా. సో అదొకటి చూసుకోండి. ఓకే, సో ఇవ్వండి టోటల్ కాన్సెప్ట్. సో తప్పకుండా ఈ బిట్స్ పైన ఫోకస్ చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్